అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్తని వినగానే ఎగిరి కంతేయడం ఖాయం. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు ఈ రోజు కొన్ని కార్యక్రమాలలో అడ్డంకులు కూడా ఉంటాయి, కానీ వాటిని గట్టిగా తొలగించుకోవడం జరుగుతుంది. మీ వ్యక్తిగత సమస్యలు ఈ రోజు మిమ్మల్ని కాస్త నీరసపరుస్తాయి, కానీ వాటిని తొలగించే దిశగా సాగుతారు. మీరు చాలా మందిని కలుస్తారు. మీకోసం సమయం తీసుకున్నందున మీరు ఈ రోజు మంచి సమయాన్ని గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈ రోజు కొత్త వారు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ కోపం మిమ్మల్ని ఆక్రమించకుండా మీరు ప్రయత్నించండి. మీ ఈ అనవసరమైనటువంటి ఆందోళనలు, భయాలు మీ శరీరంపై డిప్రెషన్, చర్మ సమస్యలు వంటి ఒత్తిడికి దారితీస్తాయి, వంటి రుగ్మతలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు తమ జీవిత భాగస్వామి సహాయంతో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యం మరియు రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి తగినంత సమయం మీకుంది, కానీ ఊహించని విధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే మీరు పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజంతా మీ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా కూడా ఉంటారు. ఈ రాశికి చెందిన వారు కొందరు విద్యార్థులు టీవీ, కంప్యూటర్ చూస్తూ సమయాన్ని గడిపేస్తారు. కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ అంచనాలను మించి రోజు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. ఈరోజు వివాహితులకు పని తర్వాత ఖాళీ సమయాన్ని ఈ రోజు మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వంటివి చేయడం జరుగుతుంది, లేదా ఐస్ క్రీమ్ పార్లర్లకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు. ఈ రోజు పనిలో ఇంటి నుండి మీకు పెద్దగా సాయం అయితే ఉండకపోవచ్చు. ఇది మీ భార్యపై కాస్త ఒత్తిడిని తెస్తుంది. ఫైనాన్స్ సమస్యలు మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. ఇక డబ్బు విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు అయితే ఉంటాయి. మీరు మీ ఆర్థిక ఆదాయం గురించి కుటుంబ సభ్యుల దగ్గర నిజాయితీగా ఉండాలి. మీరు బాగా అభివృద్ధి చెందితే వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది. ఈరోజు కొత్త పనులను మొదలు పెడతారు. ఈ రోజు మీ యొక్క వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోతారు, కాబట్టి ఎవరికి వాగ్దానాలు మాత్రం ఇవ్వకండి. మీ ప్రియమైన వారిని బాధ పెట్టకండి. పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆఫీసులో కష్టపడి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. మీరు ఈరోజు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి, దానివల్ల గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. ఇక మీకు ఈరోజు చూసినట్లయితే మీకు లక్కీ సంఖ్య 28, లక్కీ కలర్ అయితే రేగు. మరి పరిహారంలో ఈరోజు చక్కగా అమ్మవారికి పూజలు సమర్పించండి, కుంకుమార్చన చేయండి. శుభప్రదంగా ఉంటుంది. అన్ని దోషాలు కూడా తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.